హలో అండి, వెల్కమ్ టు విఎల్ తెలుగు రుచులు. ఈరోజు స్పినాచ్ అండ్ మష్రూమ్ కర్రీ చేసుకుందామండి. సూపర్ టేస్టీగా ఉండే కర్రీ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది వైట్ రైస్ కైనా, ఫ్లేవర్డ్ రైస్ కైనా, ఆర్ రోటీ, చపాతీ ఆర్ పరోటా, దేనికైనా సూపర్ ఉంటుందండి. ఎమ్మీ ఎమ్మీ స్పినాచ్ మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. స్పినాచ్ మష్రూమ్ కర్రీకి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. గ్రీన్ చిల్లీ అండ్ టమాటో, కొత్తిమీర, మష్రూమ్స్ కూడా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మిగతావి మన కూర చేస్తూ కూడా చూడొచ్చు. కాకపోతే ఇంకొకటి చెప్పాలి మీకు, ఇది పచ్చిది స్పినాచ్ ఏనండి. పాలకూరని కడిగేసి జస్ట్ లిటిల్ బిట్ వాటర్ వేసి, ఒక స్పూన్ వాటర్ వేసి పేస్ట్ చేసి పెట్టాను. అండ్ ఇంకొకటి ఏం చేశాను అంటే, కొంచెం కొబ్బరి, కొంచెం గసగసాలు తీసి పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇది కూడా పచ్చిదే, నేనేమీ ఫ్రై చేయలేదు, నానబెట్టలేదు, డైరెక్ట్ చేసేసాను. సో ఇంకా ప్రాసెస్ లోకి వెళ్దాం. మిగతా ఇంకా ఏం వేయాలి అనేది చూసుకుంటూ చేద్దాము. ఆయిల్ వేసుకుందాం. ముందుగా కొంచెం జీలకర్ర అండ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేద్దామండి. దీంట్లోనే కొంచెం పసుపు అండ్ కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేస్తాం. ఇది మెత్తబడేదాకా వేయించుదామండి. మూత పెడతాము. దీంట్లో పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేస్తాము. ఇది ఉడకనిద్దామండి కొంచెం పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు దీంట్లో ధనియాల పౌడర్ వేద్దామండి. అండ్ కారం, అండ్ దీంట్లో చికెన్ మసాలా వేద్దామండి. పాలకూరలో ఉప్పు ఉంటుంది కదండి, దానికి తగ్గట్టు చూసి వేసుకోవాలి. కొంచెం ఉప్పు చూసుకుందామండి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. కావాలనుకుంటే పాలకూరని మిక్సీ వేయకుండా ఆకుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం గ్రేవీ ఉంటుంది, లుక్ బాగుంటుందని నేను ఎలా వేస్తాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి, గసగసాల పేస్ట్ వేద్దాము. ఇది కొంచెం వేగిన తర్వాత మష్రూమ్స్ వేద్దామండి. మిక్స్ అయింది, బాగా ఉడకనిద్దాము. పచ్చివి కదా అన్ని, కొబ్బరి, గసగసాలు పచ్చిదే, పాలకూర కూడా పచ్చిదే వేసాము. బట్ పాలకూర వేగింది అనుకోండి. కొబ్బరి, గసగసాలు కూడా కొంచెం ఉడికి ఆయిల్ బయటకు వచ్చేదాకా వేగనిద్దాము. మష్రూమ్స్ చాలా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి. కానీ కొబ్బరి, గసగసాలు పేస్ట్ కదా వేసాము, తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. వాటర్ ఏమి వేయక్కర్లేదండి, మష్రూమ్స్ వాటర్ ఉంటుంది, మళ్ళీ వాటర్ వస్తాయి కాబట్టి సరిపోద్ది. వేగనిద్దాం.
ఇప్పుడిప్పుడు లైట్గా ఆయిల్ వదులుతుందండి. ఇంక ఈ స్టేజ్లో మష్రూమ్స్ వేసేద్దాం మనం, అవి కూడా ఉడకాలి కదా. ముక్కుడి కింద అన్ని సరిపోయినాయండి. ఇప్పుడు కసూరి మేతి కొంచెం, అండ్ కొంచెం కొత్తిమీర. ఇదంతా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ పెట్టానండి. సూపర్ టేస్టీగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇది ఫ్లేవర్డ్ రైస్కైనా బాగుంటుంది, రోటీకైనా సూపర్ ఉంటుంది, అండ్ హెల్దీ రెసిపీ కూడా కదా. పాలకూర మష్రూమ్స్ చాలా మంచిది కదా హెల్త్కి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువే వస్తుందండి పైకి. ఇది 1 సెకండ్ మూత పెట్టాము అంటే కూడా కొంచెం పైకి వస్తుంది. ఇది చూడండి, ఆయిల్ అట్లా పైకి వస్తూ ఉంది. ఇంకా ఆపేయచ్చు. నేను ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి కొంచెమే వస్తుంది. ఆయిల్ కనుక ఎక్కువ వేసారు అంటే చాలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. సో ఇంక ఇది స్టవ్ ఆఫ్ వేసుకొని తీసేద్దాం. అంతే అండి, స్పినాచ్ అండ్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching this video. If you have any suggestions, please comment down below and don't forget to like, share and subscribe.